అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. కర్రెగట్టలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. దాదాపు 10,000 మందికి పైగా బలగాలు కర్రెగట్టలో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా ఈ కూంబింగ్ కొనసాగుతోంది. దాదాపు 10,000 మందికి పైగా బలగాలతో కర్రెగుట్టలో గాలింపు చర్యలు, అతిపెద్ద మావోయిస్టుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. 1000 మందికి పైగా మావోయిస్టులు కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుగా గుర్తించారా సమాచారం ఉండటంతో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే M17 లాంటి హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో కూడా మొత్తం కర్రెగుట్ట ప్రాంతాన్ని అంతటినీ కూడా జల్లెడ పడుతున్నారు. మీరు రెండో బాక్స్లో మ్యాప్లో చూస్తున్నారు. అక్కడికి భద్రతా బలగాలు హెలికాప్టర్లు వచ్చారు. ఆ మ్యాప్లో చూస్తున్నారు. అక్కడ గ్రీన్ సర్కిల్లో మనకి కనిపిస్తున్నది కర్రెగుట్ట ప్రాంతం. ఆ ప్రాంతం మొత్తాన్ని రాత్రి పగటి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ కూడా భద్రతా బలగాలు సుమారు 10,000 మందికి పైగా భద్రతా బలగాలు కర్రెగుట్టను జల్లెడ పడుతున్నాయి. కర్రెగుట్టను జల్లెడ పడుతూ ఉన్నప్పుడు దారిలో బాంబులు కూడా, IED మందు పాత్రలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు బీరు బాటిళ్లతో కొత్తగా తయారు చేసిన మందు పాత్రలు కూడా అక్కడ కనబడుతున్నాయి. భద్రతా బలగాలు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉన్నారు, కూంబింగ్ చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి మావోయిస్టులు సుమారు 1000 మంది అక్కడ ఉన్నట్టుగా చూడండి. ఒకసారి రెండో బాక్స్లో డ్రోన్ల సాయంతో మావోయిస్టుల కోసం గాలిస్తూ ఉన్నారు. M17 లాంటి హెలికాప్టర్లను కూడా రంగంలోకి దిగించారు. కర్రెగుట్టలో 100కు పైగా సొరంగాలు, గుహలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కర్రెగుట్టలో ఎక్కడ చూసినా ఇప్పుడు మందు పాత్రలే కనిపిస్తున్నాయి. మావోయిస్టులు భద్రంగా ఉండటానికి అక్కడ సొరంగాలను ఏర్పాటు చేసుకున్నారు, గుహలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ గుహలు, సొరంగాల నుంచే మావోయిస్టులు భద్రతా బలగాలకు సవాలు విసురుతూ ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఈ సొరంగాలు, గుహలు కూడా ఈ కూంబింగ్లో ఉన్న భద్రతా బలగాలకు సవాలు విసురుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం కర్రెగుట్టలో ముందుకు వెళ్తున్న కొద్దీ ప్రతికూల పరిస్థితులే ఉంటున్న వేలాది మంది భద్రతా బలగాలు మావోయిస్టుల వేటలో ముందుకు వెళ్తున్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన రెండో బాక్స్లో చూడొచ్చు. అధునాతన హెలికాప్టర్లతో, M17 హెలికాప్టర్లతో అక్కడ కూంబింగ్ చేస్తూ ఉన్నారు, డ్రోన్లతో కూంబింగ్ చేస్తూ ఉన్నారు. వారం రోజులుగా ఈ ఆపరేషన్ ఖగార్ కొనసాగుతూనే ఉంది. మందు పాత్రలను నిర్వీర్యం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు భద్రతా బలగాలు. ఇప్పటి వరకు 115కు పైగా IED బాంబులను నిర్వీర్యం చేశారు. అలాగే ప్రెషర్ కుక్కర్ బాంబులు కూడా అక్కడ సవాలు విసురుతున్నాయి. వాటిని కూడా నిర్వీర్యం చేసుకుంటూ భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్నాయి. భద్రతా బలగాలకు ఎండలు తీవ్ర ఇబ్బందిని కలగజేస్తున్నాయి. సుమారు 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత అక్కడ నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మండు టెండలో ఒళ్ళు కాలిపోయే లాంటి ఎండలో కూడా భద్రతా బలగాలు ఆ కూంబింగ్లో ముందుకు వెళుతూ ఉన్నారు. 3 బేస్ క్యాంప్లతో జల్లెడ పడుతున్నారు భద్రతా బలగాలు. డ్రోన్లు, హెలికాప్టర్తో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్ ఖగార్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ నిలిపివేయాలి అని మావోయిస్టులు కోరుతున్నారు. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు చెప్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కూడా అంటున్నారు, కవిత కూడా అంటున్నారు, మావోయిస్టులు శాంతి చర్చలకు వస్తామని చెబుతున్నారు. కాబట్టి ఈ కూంబింగ్ ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలి అని ఇటు బీఆర్ఎస్ నేత కవిత కూడా అంటున్నారు. మండు టెండలో వేలాది మంది భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం కర్రెగుట్టలో, బ్లాక్ హిల్స్ కర్రెగుట్టలో కూంబింగ్ కొనసాగుతుంది. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వెంకటరత్నం, 7 రోజులుగా ఈ ఆపరేషన్ ఖగార్ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు ఈ ఆపరేషన్ ఖగార్లో మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? అయితే ప్రస్తుతానికి 7 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి ఖగార్ ఆపరేషన్ ను అసలు నిలిపివేశారన్నటువంటి ఆలోచనలు కూడా మొన్నటి వరకు ఉండే. అంటే 5 రోజుల పాటు ఈ ఆపరేషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఉన్నది. కానీ అప్పటి నుండి 5 రోజులు కాకుండా ఇది కంటిన్యూ అవుతుండడం పైన అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికైతే 8వ రోజు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బలగాలు కూడా ఒక పూర్తి స్థాయిలో ఇంకా బలగాలు మోహరిస్తున్నారు. మొన్నటి వరకు ఈ కర్రెగుట్టలు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకే పరిమితమైనటువంటి ఇక్కడ బలగాలు, భద్రతా బలగాలు ఇప్పుడు వాజేడు, వెంకటాపురం మండల కేంద్రాల్లో కూడా గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటిని చూస్తుంటే ఇంకా ఏం జరుగుతుందన్నటువంటి ఉత్కంఠ మాత్రం కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు బలగాలు కూడా సెర్చ్ ఆపరేషన్ చేసుకుంటూ 112 IED బాంబులను నిర్వీర్యం కూడా చేస్తారు. ఆ నిర్వీర్యం చేయడానికి వీలైనటువంటి ప్రెషర్ కుక్కర్ బాంబులను కూడా ధ్వంసం చేసుకుంటూ కొన్ని అక్కడిక్కడ పేల్చున్నారు. ఇప్పుడు అడవులలో కూడా వినిపిస్తున్నటువంటి శబ్దాలు కూడా అవే అన్నటువంటి ఒక సమాచారం కూడా తెలుస్తుంది. ఎందుకంటే మామూలుగా వాటిని ప్రెషర్ అంటే వాటిని కట్ చేసి పేలకుండా చేస్తున్న కొన్ని వీలు లేనటువంటి మాత్రం అక్కడే బ్లాస్టింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కర్యగుట్టలో కూడా
ఐఈడి బాంబులు, ప్రెషర్ కుక్కర్ బాంబులతో పాటు బీర్ బాటిల్ బాంబులను కూడా భద్రతా బలగాలు గుర్తిస్తున్నాయి. అంటే కొత్త పుంతలు కూడా తొక్కుతున్నాయి. అంటే అనువైన విధంగా బాంబులను తయారు చేసే విధంగా అంటే రెడీగా అక్కడ పెట్టారు. ఈ కర్రెగుట్టలో కూడా ఈ తెలంగాణ బార్డర్ లో కూడా బేస్ క్యాంప్ ఇప్పటికే ఛత్తీస్గఢ్ లో బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అలాగే దాంతో పాటు ఈ కర్రెగుట్టల్లో కూడా తెలంగాణ సైడ్ నుండి కూడా బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడం భాగంగానే ఇక్కడ బలగాలు మోహరించడం తెలుస్తుంది. హెలికాప్టర్ల ద్వారా వాళ్ళకి కొన్ని నెలల పాటు సరుకు అక్కడ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పుడు మనకు స్పష్టమవుతుంది. నిన్న మొన్న అనుకున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ లోపలికి వెళ్తున్నటువంటి భద్రతా బలగాలకు ఆహార సరఫరా చేయడం కోసమే హెలికాప్టర్లు వచ్చాయన్నటువంటి కోణంలో మనం ఆలోచించాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇది కంటిన్యూస్ ఆపరేషన్ గా నడుస్తుంది కాబట్టి అక్కడ లోపల ఒక బేస్ క్యాంప్ అంటే అనువైన ప్రాంతాన్ని చూసుకొని అక్కడ ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడికి మొత్తము కొన్ని నెలల పాటు ఉన్నాయని వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ వాటర్ అన్ని అనుకూలంగా ఉండే విధంగా హెలికాప్టర్ తరలిస్తున్నారు. అయితే బేస్ క్యాంప్ లో కూడా సిఆర్పిఎఫ్, డిఆర్జీ కేంద్ర బలగాలు కూడా కొద్ది రోజుల పాటు అక్కడే ఉండి కూంబింగ్ ఆపరేషన్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే గత కొద్ది రోజుల క్రితం కూడా మనకు ఈ మావోయిస్టులకు సంబంధించి ఒక 6 చనిపోయారన్నటువంటి వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా మాత్రం 3 మావోయిస్టులు చనిపోయారని చెప్పి ఇక్కడ భద్రతా బలగాలు ఫోటోలను విడుదల చేసే వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లను కూడా కుంగి, అలాగే సింటూ, అలాగే శాంతి ఈ 3 హతమైనట్టుగా వాళ్ళు చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఈ మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఆ లేఖలో కూడా అనేక అంశాలను కూడా వీళ్ళు పేర్కొన్నారు. నిజానికి అక్కడ మావోయిస్టులు ఉన్నారా? అక్కడ సొరంగాలు, గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో మావోయిస్టులు ఉన్నారు. ఆ గుహలు ఇప్పుడు ప్రతికూలంగా మారాయని చెప్తున్నారు. వేలాది మంది భద్రతా బలగాలు 7 రోజులుగా ముందుకు వెళ్తున్నారు. ఆ స్థాయిలో అక్కడ మావోయిస్టులు ఉన్నారా? అయితే ఇక్కడ మావోయిస్టులు ఇక్కడ వాళ్ళు చూసినటువంటి పరిస్థితిని బట్టి చూస్తే మావోయిస్టులు ఉన్నారన్నటువంటి పక్కా సమాచారం. ఎందుకంటే ఇదివరకు వాళ్ళు చేస్తున్నటువంటి ఆపరేషన్ లో భాగంగా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నటువంటి కోణంలో కూడా ఒక హై టెక్నాలజీని కూడా వాళ్ళు వాడుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే మావోయిస్టులు పక్కా ఉన్నారన్నటువంటి సమాచారంతో ఇక్కడ వీళ్ళు వెళ్తున్నారు. మొన్న చనిపోయినటువంటి 3 మావోయిస్టులు కూడా దాదాపు వీళ్ళు ఒక స్ట్రాటజికల్ గా వ్యూహంలో భాగంగానే ఈ మావోయిస్టులే వీళ్ళను దారిని చూడడానికి పంపించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే వీళ్ళను హతమార్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా ఇంకా లోపల మావోయిస్టులు ఉన్నారని అనుకుంటున్నారు. ఇప్పటికీ దామోదర్ తో పాటు అలాగే హిడ్మాతో పాటు వీళ్ళందరూ ఉన్నారన్నట్టు సమాచారం వస్తుంది. కానీ మరికొంత సమాచారం ప్రకారం వాళ్ళు కేంద్ర అంటే సభ్యులు కూడా దళ నాయకులు కూడా తప్పించుకున్నారు అన్నటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కానీ ఇక్కడ పోలీసుల వర్షన్ మాత్రం, భద్రతా బలగాల వర్షన్ మాత్రం ఖచ్చితంగా ఉన్నారు. కాబట్టి ఇది ఒక ఫైనల్ డెస్టినీగా వీళ్ళు అభివర్ణించేటువంటి పరిస్థితి అనిపిస్తుంది. అందులో భాగంగా వీళ్ళను ఆపరేషన్ కగార్ లో ఇది వెనక ఇది సక్సెస్ పోలీసు వర్షన్ నుంచి ఇది సక్సెస్ అయితే ఇప్పటికీ మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి మేజర్ ప్రాంతం ఏదైనా ఉందంటే దండ కార్యాలయంలోని కర్రెగుట్టలే ఇక్కడ మేజర్ చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈ పోలీసులు సెర్చ్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు ఈ గుహలు కూడా దొరుకుతున్నాయి. అంటే గుహలు మీన్స్ కొన్ని వాళ్ళ బంకర్లు కూడా దాంట్లో కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ సొరంగ మార్గాలను గుర్తించి కొన్ని సొరంగ మార్గాలు అంటే తీవ్రమైన దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఉండడంతో న్యాచురల్ గా ఏర్పడినవి కొన్ని, వీళ్ళు సహజసిద్ధంగా కాకుండా ఆర్టిఫిషియల్ గా ఏర్పాటు చేసినవి కూడా కొన్ని గుర్తించారు. మొదటగా గుర్తించినటువంటి ఒక పెద్ద బంకర్ లో మాత్రం 1000 మందికి పైగా తలదాచుకునే విధంగా ఉంటుంది. ఆ 1000 మంది కూడా అంతకు ఎక్కువ సంఖ్యలో కూడా అక్కడ వాళ్ళు కొద్ది రోజుల క్రితం సమావేశమైనట్టుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ వాతావరణం చూస్తుంటే తెలుస్తుంది. అంటే కొద్ది రోజుల క్రితమే ఇదంతా కాబట్టి ఈ సమాచారం అందుకోనే ఇక్కడ పోలీసులు అలాగే భద్రతా బలగాలు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసిందా అన్నటువంటి కోణంలో కూడా ఆలోచన చేస్తున్నాయి. ఇప్పటి వరకు 8 గుహలను అంటే 8 బంకర్లను గుర్తించారు. దాంతో పాటు ఇప్పటికీ ఇటువంటివి ఇంకా కొన్ని 100కు పైగా ఉంటాయన్నటువంటి ఒక ఆలోచనలకు వీళ్ళు వచ్చారు. ఎందుకంటే ఒక్కొక్కటి చూసుకుంటే, ఎందుకంటే భద్రతా బలగాలు ఇప్పుడు లోపలికి వెళ్ళింది కొద్ది ప్రాంతమే. అంటే తెలంగాణ ప్రాంతంలో ఒక 30% ఉంటుంది కర్రెగుట్టల అడవులు, అలాగే ఛత్తీస్గఢ్ లో ఒక 70% ఉంటుంది. అంటే ఈ తెలంగాణ నుంచే మళ్ళీ ఇటు నుండి ఆపరేషన్ మొదలు పెట్టారు కాబట్టి వాళ్ళు వెళ్ళింది ఒక 10% అడవుల్లోకే వెళ్ళినట్టుగా చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వీడియోస్ కూడా మనకు వస్తున్నాయి. అది ఎందుకంటే కొన్ని నిలువుగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఆర్మీ భద్రతా బలగాలు అక్కడికి చేరుకోవాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు పడుతుంటూ మనకు వచ్చినటువంటి ఆ వీడియోల
వాళ్ళ ఆయాసం చూస్తూనే తెలుస్తుంది ఎంత నిలువుగా ఉన్నాయనేది. ఇప్పుడు భద్రతా బలగాలు మాత్రం ఒక పట్టు సాధించే విధంగానే కనిపిస్తుంది. ఎందుకంటే బేస్ క్యాంప్ రెగ్యులర్ గా మళ్ళీ టౌన్ లోకి వెళ్ళి బయటికి రావడము స్విచ్ ఆపరేషన్ ఇబ్బంది అవుతుంది కాబట్టి బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకుంటే అక్కడే భద్రతా బలగాలు ఉండొచ్చు. కొన్ని నెలల పాటు ఇక్కడే ఉండి పట్టు సాధించేటువంటి విధంగా కూడా ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కేంద్ర బలగాలు మాత్రం ఇక్కడ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకుని కర్రెగుట్టలపై పట్టు సాధించడంలో భాగంగానే ఇటు ఛత్తీస్గఢ్ లో ఒకటి, అలాగే ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఒకటి, అలాగే తెలంగాణ బార్డర్ లో ఒకటి, అంటే మొత్తం 2 బేస్ క్యాంపులను ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కంటిన్యూగా నిరంతరం కొన్ని నెలల పాటు వాళ్ళకి ఆహారము ప్లస్ నీళ్లు ఇవన్నీ అందే విధంగా కొన్ని నెలల పాటు ఉండి సెర్చ్ చేసే విధంగానే ఇక్కడ భద్రతా బలగాలు ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాయి. ఈ రోజు ఉదయం వస్తుంటే కూడా ఇక్కడ వీళ్ళు భద్రతా బలగాలు వాళ్ళ చేతుల్లో మిసైల్స్ కూడా ఉన్నాయి, కొన్ని రాకెట్ లాంచర్లు కూడా వాళ్ళలో ఉన్నాయి. అంటే ఇంకా ఇప్పుడు ఈ రోజు కూడా తరలిస్తున్నారన్నది మనం కళ్ళ చూసాం. అక్కడ చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడడం జరిగింది, కానీ వాళ్ళు వీడియోలు తీసుకోవడం కానీ ఏది అలౌ చేయట్లేదు. ఇది ఏంటంటే ఒక కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ గానే వాళ్ళు ఉంటున్నారు, ఇక్కడ ఉండకూడదని చెప్పి కూడా ఆర్టీవీని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ వాళ్ళు తీసుకువెళ్ళినటువంటి ఒక్కొక్క బేస్ క్యాంప్ దగ్గర నుండి కూడా వీళ్ళు రాకెట్ లాంచర్, అంటే మనం చూసినటువంటి ప్రాంతాల్లో దాదాపు 350 నుండి 450 మందికి పైగా డీసీఎంలు, అలాగే కొన్ని స్పెసిఫిక్ గా ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి బస్సులలో వాళ్ళు వాజేడు వెంకటాపురం నుండి లోపలికి తరలిస్తూ మళ్ళీ కర్రెగుట్టల వైపే వెళ్తున్నారు. అంటే ఇప్పుడు మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటిది ఏంటంటే ఆల్రెడీ కొంత ఆర్మీ. రాయుడు వెంకటరత్నం, కర్రెగుట్టలో 7వ రోజు కూడా భద్రతా బలగాల మావోయిస్టుల కోసం చేస్తున్న కూంబింగ్ కొనసాగుతుంది. కర్రెగుట్టలో ఎక్కడ చూసినా కూడా గుహలు, సొరంగాలే కనపడుతున్నాయి. అవి భద్రతా బలగాలకు ఆటంకాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ముందుకు వెళ్లే కొద్దీ మందు పాత్రలే ఎదురవుతూ ఉన్నాయి. వాటిని నిర్వీర్యం చేసుకుంటూ భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్నారు. సుమారు 10,000 మందికి పైగా భద్రతా బలగాలు మొత్తం బ్లాక్ హిల్స్ ని జల్లెడ పడుతూ ఉన్నారు. అక్కడే హెడ్మా కూడా ఉన్నాడు అనే పక్కా సమాచారం భద్రతా బలగాల దగ్గర ఉంది. అందుకే ఆపరేషన్ కగార్ను వారం రోజులుగా ఉధృతంగా కొనసాగిస్తున్నారు. అధునాతన హెలికాప్టర్లతో, M17 హెలికాప్టర్లతోనూ డ్రోన్లతోనూ మొత్తం కర్రెగుట్ట ప్రాంతాన్నంతటినీ కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. బీర్ బాటిల్, మందు పాత్రలు కూడా, బీర్ బాటిల్లో తయారు చేసినటువంటి బాంబులు కూడా భద్రతా బలగాలు నిర్వీర్యం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు మావోయిస్టులు లొంగిపోతాం, శాంతి చర్చలకు మేము సిద్ధమంటూ మావోయిస్టులు చెబుతున్నప్పటికీ ఆపరేషన్ కగారును మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా అంటూ ఉన్నారు ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలి, మావోయిస్టులతో చర్చలు జరపాలి అని బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారు. కవిత కూడా ఆ రకమైన డిమాండ్ చేస్తున్నారు. మావోయిస్టులు ఇప్పటికే కొంతమంది లొంగిపోతూ ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. వాళ్ళకి రివార్డు ఉన్న మావోయిస్టులు కూడా సుమారు ఒక్కొక్క మావోయిస్టుల పైన, కొంతమంది మావోయిస్టులపై 25 లక్షల రూపాయలు రివార్డు ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోతూ ఉన్నారు. 14 మంది మావోయిస్టులు రీసెంట్గా కూడా లొంగిపోయారని చెప్తున్నారు. మరికొంతమంది ఇంకా అక్కడే దాక్కుని ఉన్నారు. సుమారు 1000 మంది మావోయిస్టులు ఆ కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నారు అనే పక్కా సమాచారంతోనే ఈ కూంబింగ్ ఆపరేషన్ 7 రోజులుగా కొనసాగిస్తున్నారు. మండుటెండలు ఉన్నాయి. సుమారు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా భద్రతా బలగాలు 10,000 మందికి పైగా భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం జల్లెడ పడుతూ ముందుకు వెళ్తున్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. భద్రతా బలగాలు అక్కడికి వచ్చే హెలికాప్టర్లో నుంచి కిందకు దిగి కూంబింగ్ ఆపరేషన్లో ముందుకు వెళ్తున్న దృశ్యాలు. M17 లాంటి హెలికాప్టర్లతో ఈ కూంబింగ్ ఆపరేషన్ని కొనసాగిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.